అందరూ ఎలా ఉన్నారు? మేము మార్నింగ్ లేచి రెడీ అవుతూ ఉన్నామన్నమాట. సడెన్‌గా ఇంక బయటకొచ్చే టైంకి స్నో పడటం అయితే స్టార్ట్ అయ్యిందన్నమాట. ఈరోజైతే మేము బయటికి వెళ్ళాలి. అంటే మా పిల్లలందరికీ సింగింగ్ పెర్ఫార్మన్స్ అయితే ఉందన్నమాట. సో, దానికోసం మా పిల్లల్ని మేము పర్త్ అనే సిటీకైతే తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇది గ్లాస్గో సిటీ నుంచి 1 ½ అవర్స్ టు 2 అవర్స్ ట్రావెల్ ఉంటుందన్నమాట. సో, ఈ చలిలోనే ఇంకా మేమందరం కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి స్నో అయితే ఎలా పడిపోతుందో మా కార్ అద్దాల మీద. లాస్ట్ ఇయర్ స్నో పడినప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాము. మార్నింగ్ అవ్వగానే స్నోతో ఆడుకున్నాం అన్నమాట. కానీ ఆ టైంలో ఏంటంటే మాకు స్నోమాన్ చేయడం రాలేదు. చిన్న స్నోమాన్ అయితే చేశాము. అప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ స్నో వస్తది కదా! అప్పుడు పెద్ద స్నోమాన్‌ని చేస్తాను. నాకు ఈసారి అయితే తెలిసింది అనుకున్నాను. కాకపోతే మాకు ఈరోజు పెర్ఫార్మన్స్ ఉండడం వల్ల ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళాల్సొచ్చిందన్నమాట. చూడండి ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఎలా స్నోతో నిండిపోయిందో. చుట్టూ ఉన్న కార్లు కూడా అలాగే ఫుల్‌గా నిండిపోయాయన్నమాట. మేమందరం యాక్చువల్‌గా బస్‌లో వెళ్తున్నాం అన్నమాట. అందుకే ఇంటి దగ్గర నుంచి ఒక లొకేషన్‌కి కార్‌లో వచ్చేసి కార్ పార్క్ చేసి అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి బస్ ఎక్కుతాం అన్నమాట. ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం. అబ్బా! స్నో ఎంత బావుంటుందో ఆడుకోవడానికి అని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమవుతుందండి. స్నోలో మైనస్ టెంపరేచర్స్‌లో ఉంటే ఫస్ట్ టైము, సెకండ్ టైము బానే ఉంటుంది ఆడుకోవడానికి గానీ, తర్వాత నుంచి బాగా అర్థమవుతుంది. సో, మా బస్‌లో అయితే హీటింగ్ బానే మెయింటైన్ చేశారు. సో, దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, అయినా చల్లగానే ఉంటుంది. ఇంక బయట నుంచి వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ అయితే చూడండి. ఏంటంటే, మేము అలా వెళ్తూ ఉంటే ఇంకేంటంటే దారిలో స్నో ఎక్కువైపోయి కార్‌లయితే అస్సలు మూవ్ అవ్వట్లేదనమాట. సో, దానికి హెల్ప్ చేసేవాళ్ళు కూడా అసలు చాలా కష్టపడుతున్నారు. ఒకసారయితే మీరు చూడండి నేను నా వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేశాను. కార్‌ని వెనక నుంచి తోస్తున్నా కారు టైర్ తిరుగుతుంది గానీ, కారు మూవ్ అవ్వట్లేదు చూడండి. ఇంకా హెల్ప్ చేయడానికి ఇద్దరు తోస్తున్నారు. ఒకతనైతే ఆ స్నోలో జారి కింద పడిపోయాడు చూడండి. ఇప్పుడే పర్త్ సిటీకైతే వచ్చామన్నమాట. చూడండి స్టార్టింగ్‌లోనే మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అన్నమాట. కార్స్, బసెస్ ఇంకా ట్రక్స్ అన్నీ రోడ్డు మీద అలాగ ఆగిపోయి ఉన్నాయన్నమాట. చాలా సేపయితే రోడ్డు మీద అలాగనే ఉండిపోవాల్సొచ్చింది. ఇప్పుడే ట్రాఫిక్‌ని దాటి సిటీ లోపలికైతే వచ్చామన్నమాట. చుట్టూ ఉన్న ఇల్లు చూడండి. వాటి పైకప్పుల మీద 3-4 ఇంచెస్ స్నో అయితే ఉందన్నమాట. ఇంకా 5-10 మినిట్స్‌లో మా పిల్లలు పెర్ఫార్మ్ చేసే హాల్‌కైతే వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా! 3-4 ఇంచెస్ స్నో అయితే పడిందని. ఇక్కడైతే మీకు బాగా కనిపిస్తుంది చూడండి. Live the life the way I want it to be, which is very true in present situations where we have so many distractions. Hope we all listen to this beautiful song by our Glasgow sisters and brothers, then go into the era of Swami's physical presence and pick up this message and inculcate that into our present and future lives. We now welcome the Glasgow Balvikas students onto the stage, please. Yeah. Glasgow Balvikas group, please. Thank you, Javas.
ఈవినింగ్ అయినా కూడా చూడండి స్నో ఎలా ఉందో. ఇంకా మార్నింగ్ నుంచి అలా ఎక్కువసేపు పడుతూనే ఉంది. ఇట్స్ బీన్ 8 hours తర్వాత మేము వచ్చాము, అయినా స్నో ఉంది ఇంకా అలాగా. రీమా ఇప్పుడే ఎక్కుతుంది బస్సు, ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రిటిష్ వెదర్ని అయితే అస్సలు నమ్మడానికి లేదండి. నిన్నైతే బయటికి వెళ్ళాము, స్నోలో ఆడుకోవడానికి అవ్వలేదు, స్నోమ్యాన్ చేయడానికి అవ్వలేదు. సో రాత్రి వచ్చేటప్పుడు కూడా 8 అయిపోయింది అనమాట. సో అందుకనే నెక్స్ట్ డే ఈరోజు ఆడుకుందామని చెప్పేసి పొద్దున్న లేచి చూసేటప్పటికి అసలు స్నోయే లేదండి. అసలు నిన్న స్నో పడిందని కూడా ఎవరూ నమ్మరు, అంత క్లీన్ అయిపోయింది. ఒకసారి చూడండి మా ఫ్రంట్ డోర్ దగ్గర ఎలా ఉందో. నిన్నైతే ఇక్కడ 4 inches స్నో ఉంది. ఇవాళ అసలు ఏమీ తెలియని దానిలాగా బిహేవ్ చేస్తుంది వెదరు. మా గార్డెన్ కూడా ఫుల్ క్లీన్గా ఉంది, స్నో పడిన ట్రేసెసే లేవు అసలు. అందుకని ఒక సేయింగ్ అయితే ఉంది, అదేంటో తెలుసా? డోంట్ టాక్ లైక్ ఏ బ్రిటిష్ వెదర్. అంటే ఒక పర్సన్ ఒక దాని మీద స్టిక్ ఆన్ అవ్వకుండా అటు ఇటుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాళ్ళని అంటూ ఉంటారనమాట. ఎందుకంటే బ్రిటిష్ వెదర్ అంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. అందుకే ఆ సేయింగ్ వచ్చిందనమాట. సో ఈ వీకెండ్ అయితే మిస్ అయింది స్నోమ్యాన్ చేయడము. సో నెక్స్ట్ టైం అంటే మేబీ జనవరి మంత్లో ఎప్పుడైనా, డిసెంబర్ ఎండ్లో కానీ జనవరి మంత్లో అయినా ఎప్పుడైనా స్నో పడితే మేమైతే ఫస్ట్ స్నోమ్యాన్ చేస్తామన్నమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.